హాయ్ ఫ్రెండ్స్, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ అని ఏ పార్టీని పిలుస్తారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. చెప్పండి, ఏ పార్టీని పిలుస్తారు? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది అని చెప్పి చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీ. అవునా? కాంగ్రెస్ పార్టీ ఎంత దిక్కుమాలిన పార్టీ అన్నది ఇక్కడ నేను మీకు నిరూపించడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని పాయింట్స్ చెప్తాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాను అన్నది కూడా, కాంటెక్స్ట్ ఏంటి అన్నది కూడా ఇదే వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? టీమిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను రాసి మాతో పంచుకోండి. ఇక విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎంత దిక్కుమాలిన పార్టీ ఇదే కదా. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీస్ను ర్యాండమ్గా అలా తీసుకుందాం. మన తెలుగు పార్టీలను తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ ఎవరు స్థాపించారండి? నందమూరి తారక రామారావు గారు. భారతీయుడు, తెలుగువారైన రామారావు గారు. టీఆర్ఎస్ పార్టీ ఎవరు స్థాపించారు? కేసీఆర్ గారు. తెలంగాణ వ్యక్తి, భారతీయుడు. బీజేపీ పార్టీ ఎవరు స్థాపించారు? అంతకుముందు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మొదలుపెట్టారు చాలా సంవత్సరాల క్రితం. సరే, స్థాపించింది ఎవరు? బీజేపీ. అంటే 1980లో వాజ్పేయి గారు, అద్వానీ గారు. భారతీయులు. పోనీ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరాయన? భారతీయుడు. ఎస్. కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారు? చెప్పండి సార్. బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా పోరాడింది, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారు? ఇది నేను వేస్తున్న ప్రశ్న. వేసుకున్నారు ఎప్పుడన్నా మీరు? ఏఓ హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఏఓ హ్యూమ్, ఆలన్ ఆక్టేవియన్ హ్యూమ్ ఆయన పేరు. ఓకే, ఆయన గురించి మనము ఎప్పుడైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిచి ఆయనను నేను తప్పు పట్టడం లేదు. ఆయన మంచివారా చెడ్డవారా అది నేను మాట్లాడడం లేదు. ఆయన అభిప్రాయాలు ఏంటి అవన్నీ కూడా నేను మరోసారి మాట్లాడతాను. సో, బ్రిటిష్ వారైనటువంటి ఆలన్ ఆక్టేవియన్ హ్యూమ్ గారు 1885లో కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. నేనేమన్నా ఇక్కడ డేట్స్ ఏమన్నా తప్పుగా చెప్తే దయచేసి కామెంట్ సెక్షన్లో రాసి నన్ను సరిచేయడానికి ప్రయత్నం చేయండి బాబు. నా దగ్గర స్క్రిప్ట్ ఉండదు నేను మాట్లాడేటప్పుడు, అందువల్ల పొరపాటున ఏమైనా డేట్ అటు ఇటు చెప్తే కామెంట్ సెక్షన్లో రాయండి. సో, 1885లో కాంగ్రెస్ పార్టీని ఏఓ హ్యూమ్ గారు స్థాపించారు. ఫాదర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఫౌండింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు అని అంటే ఈయన పేరే చెప్తారు. ఒక బ్రిటిషర్. ఓకే, సో బ్రిటిష్ వారి మీద పోరాడింది కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం తెచ్చింది అని చెప్తాం. రెండో విషయం, ఇది అతి కీలకమైన విషయం. ఎవరు స్థాపించారు అన్నదానికంటే అతి కీలకమైనది ఇప్పుడు మాట్లాడబోయేది. ఎప్పుడైనా సరే అండి, ఒక పార్టీ పుట్టినప్పుడు ఆ పార్టీ యొక్క లక్ష్యం ఏమిటి అన్నది చెప్తారా లేదా? చెప్తారు కదా. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఏమిటి చెప్పండి. ఈ వీడియో మొట్టమొదటగా మనం ఏం ప్రశ్న వేసుకున్నాం? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది అని చెప్పుకునే పార్టీ ఏది, లేదా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సమాధానం వస్తుంది సమాజంలో. కాంగ్రెస్ పార్టీ మా లక్ష్యం భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడము. ఎన్ని సంవత్సరాల తర్వాత తమ లక్ష్యానికి చేరుకుంది అని చెప్పి నేను అనడం లేదు. తమ లక్ష్యము భారతదేశం యొక్క స్వాతంత్రమే గనక అయితే కాంగ్రెస్ పార్టీది, ఆ లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత ఎప్పుడు ప్రకటించారు అంటున్నాను. మొదటి రోజా, రెండో రోజా, మొదటి సంవత్సరమా, రెండో సంవత్సరమా, ఎప్పుడు ప్రకటించారు అంటున్నాను. తెలుసా మీకు? చెప్తాను. తెలుగుదేశం పార్టీ పుట్టిందండి ఎప్పుడు? 1982 29th మార్చ్. పుట్టగానే ఆ తర్వాత సభ పెట్టారు, మాట్లాడారు ఇమ్మీడియట్గా. ఓకే, ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడం మా లక్ష్యము. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజార్చారు. తెలుగువాడి సత్తా ఏంటో మేము చూపిస్తాము. తెలుగువాడి ఆత్మ గౌరవమే మా పార్టీ యొక్క లక్ష్యము. అధికారంలోకి మేము వస్తాము, తెలుగువాడి ఆత్మగౌరవం ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. లక్ష్యం అంటారు దీన్ని. ఆ లక్ష్యాన్ని నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి ప్రెస్ మీట్లోనే చెప్పారు. తర్వాత భారీ బహిరంగ సభ పెట్టి ఆయన తనదైన శైలిలో ఆయన మాట్లాడారు. ఓకేనా? 1982 మార్చ్ 29th పార్టీ పుట్టింది. 1983 9 నెలల్లో ఆయన సీఎం అయిపోయారు, లక్ష్యానికి చేరుకున్నారు. అంత వేగంగా లక్ష్యానికి చేరుకున్నటువంటి వాళ్ళు ఇక భారతదేశ చరిత్రలో ఎవరూ లేరు. రికార్డ్ అది. తర్వాత కేసీఆర్ గారు, ఆయన పార్టీ ఎప్పుడు పుట్టింది? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ పేరే తెలంగాణ రాష్ట్ర సమితి. ఆయన లక్ష్యం ఏమిటి? అంతకుముందు తెలంగాణలో లాయర్లు అంటే వాళ్ళ సంఘాలు, రచయితలు అంటే వాళ్ళ సంఘాలు, జర్నలిస్టులు అంటే వాళ్ళ సంఘాలు, విద్యార్థులు అంటే వాళ్ళ సంఘాలు, రైతులు వాళ్ళ సంఘాలు, వీళ్ళందరూ కూడా మాకు తెలంగాణ కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా భాష
చాలా చులకనకు గురవుతోంది, తెలంగాణ యొక్క ఆత్మగౌరవము ముఖ్యము అని చెప్పి మొదలుపెట్టారు. పెద్ద మనుషుల ఒప్పందం అని ఒకప్పుడు జరిగింది, దాన్ని తుంగలో తొక్కారు. సో మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పి వీళ్ళందరూ మొదలుపెట్టారు. సరిగ్గా కేసీఆర్ గారు, సరే ఆయన ఎందుకు బయటకు వచ్చారు ఏంటి అనేది నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, చంద్రబాబు నాయుడు గారితో ఏం గొడవ అయింది అవన్నీ కాదు. టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆయన ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆయన లక్ష్యాన్ని వెంటనే చెప్పేశారు. ఏంటంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము అవతరించాలి, దానికోసం ఎన్నెన్నో సంఘాలు వీళ్ళందరూ పోరాడుతున్నారు, వాళ్లకు మద్దతుగా రాజకీయ పార్టీగా మేముంటాము, ఇది మా లక్ష్యము అని ప్రకటించారు. ఇమ్మీడియట్గా ప్రకటించారు. తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళ లక్ష్యం ఏమిటి, ఏం ప్రకటించారు? 6 ఏప్రిల్ 1980 వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు వారు ఫౌండర్సు, కాంగ్రెస్ను ఢీకొట్టి కాంగ్రెస్ను గద్దె దింపడము, భారతీయుని యొక్క ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడము, ఇది వాళ్ళ యొక్క లక్ష్యం. సింపుల్గా 1 లైన్లో చెప్పాలి అంటే అందుకే భారతీయ జనతా పార్టీ అని చెప్పి దానికి పేరు పెట్టారు. మన సంస్కృతిని కాపాడాలి, ఒక పక్క దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి, భారతీయుడు అంటే ఏంటి ఆ మార్క్ కనిపించాలి ప్రపంచంలో. సింపుల్గా చెప్పాలంటే ఇది వాళ్ళ లక్ష్యము. ప్రస్తుతం మేము ఇద్దరమే ఉన్నాము, ఇద్దరి నుంచి మేము మొదలు పెడుతూ ఉన్నాము, మాతో ఎవరెవరైతే వచ్చి కలుస్తారో వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళతాము అని చెప్పి ముందుకు దూసుకొని వెళ్ళారు. ఢీ కొట్టారా లేదా కాంగ్రెస్ను? ఢీ కొట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టింది. ఏం చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినప్పుడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి? ముఖ్యమంత్రి అవ్వడం, అంతే కదా. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఆయన ముఖ్యమంత్రిని చేసింటే జగన్ గారిని, అసలు వైఎస్ఆర్సీపీ అనే పార్టీయే పుట్టేది కాదు. చిన్నపిల్లోడిని అడిగినా చెప్తారు. ఆయనకు సీఎం సీట్ ఇవ్వాల, రోషయ్య గారికి ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు, ఏమేమైందో మీకు తెలుసు. సో నేను వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెడతాను, నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పి ఆయన అనుకున్నాడు కదా. ఆయన లక్ష్యాన్ని వెంటనే ప్రకటించాడు. ఆయన పార్టీ పెట్టి పెట్టంగానే ఆయన లక్ష్యం అదే, మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ను ఢీ కొడతాం, అవునా. ఆ తర్వాత కాంగ్రెస్ పని అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉంటే టీడీపీని ఢీ కొడతామన్నాడు, సీఎం అయ్యాడు ఆయన. ఓకే, కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వద్దాం మళ్ళా. 1885లో ఏఓ హ్యూమ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వారిని నేనేమనడం లేదు. ఆ తర్వాత ఎందరో వచ్చారు, అధ్యక్షులు మారుతున్నారు, ఇవన్నీ అయ్యాయి కదా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాను అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మాకు బ్రిటిషర్స్ నుంచి విముక్తి కావాలి, భారతదేశానికి బ్రిటిషర్స్ నుంచి సంపూర్ణంగా స్వతంత్రం కావాలి అని చెప్పి ఎప్పుడు మాట్లాడారండి? సంపూర్ణంగా అనే పదం చాలా చాలా కీలకమైన పదం. ఓకే, అసలు సంపూర్ణంగా పక్కన పెట్టండి. అసలు మమ్మల్ని మేం పరిపాలించుకుంటాము, నువ్వెవడరా మమ్మల్ని పరిపాలించడానికి, గెట్ లాస్ట్ అన్న తీర్మానాన్ని ఎప్పుడు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ తెలుసా మీకు? 1920లో ప్రకటించారండి. ఎక్కడ 1885 కాంగ్రెస్ పార్టీ పుట్టింది, ఎక్కడ 1920? 35 సంవత్సరాల తర్వాత ప్రకటించారు. 35 సంవత్సరాల వరకు అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మానం లేనే లేదండి భారతదేశానికి స్వాతంత్రం కావాలని. 4th సెప్టెంబర్ 1920 ఇంకా చెప్పాలంటే. ఆ 1920లో కూడా 8 నెలలు గడిచిపోయిన తర్వాత 4th సెప్టెంబర్. ఆ 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన 17 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం కావాలి, ఇదన్నమాట. కాంగ్రెస్ పార్టీ ఎంత మన్నుదిన్న పాములాగా పనిచేస్తుందో, ఎంత నిద్రపోతూ మత్తులో జోగుతూ పనిచేస్తుందో, పక్కనున్న వాళ్ళు వేరే వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తుంటే వాటన్నింటినీ తన అకౌంట్లోకి వేసుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తుంటుందో చెప్పడానికి చిన్న ఉదాహరణ ఇది. 35 సంవత్సరాలు అయ్యింది పార్టీ పుట్టిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం కావాలి అన్న తీర్మానమే చేయలేదండి పార్టీ. అప్పటి వరకే ఏం జరిగింది భారతదేశంలో? బ్రిటిష్ వారు ఎన్ని వందల సంవత్సరాల నుంచి మనల్ని పరిపాలిస్తున్నారు. 1855లో సంతాలీ యోధుల పోరాటం జరిగిందండి. సిద్ధు ముర్ము, కాన్హూ ముర్ము వాళ్ళ యొక్క పోరాటము. సంతాలీలు అంటే ఎవరో కాదండి, ప్రస్తుతం ద్రౌపది ముర్ము గారు ఉన్నారే రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి గారు ఆ ఆదివాసీల తెగకు చెందిన వ్యక్తి. ఆమె 1855లోనే పోరాడారండి. గిరిజనులు బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా అంతమంది గిరిజనులను ఊచకోత కోసారు బ్రిటిషర్సు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎప్పటివారండి ఆయన. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి గారు, తాంతియా తోపే గారు, 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని చెప్పి మనం చదువుకుంటాం. మంగల్ పాండే, అంతకుముందు ఎప్పుడో వీరపాండ్య కట్టబొమ్మన, వీళ్ళందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే కదండి పోరాడింది. నీకెందుకు కట్టాలి రాసిస్తూ గెట్ లాస్ట్ అని చెప్పి, అవునా కాదా? 1921లో మహాత్మాగాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలి అని చెప్పి మొదలుపెట్టారు. ఒక్కసారిగా భారతదేశంలో ఉన్న వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు, కలుస్తూ ఉన్నారు. నిజమే కదా, గాంధీ అని ఒక లీడర్ వచ్చారు,
మన భారతదేశానికి ఈ తెల్లవాళ్ళ నుంచి స్వాతంత్రం కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. నిన్ననే 35 సంవత్సరాల తర్వాత ఇంకేముంది, మనందరం కలిసి గాంధీ గారు చెప్పినట్టు సహాయ నిరాకరణ చేద్దాము, శాంతి అహింసలు వాటన్నింటినీ పాటిస్తూ సత్యాగ్రహాన్ని మనం ప్రకటిద్దాము అని చెప్పి అనుకున్నారు. అన్నట్టు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగిందనుకుంటున్నారు? జనవరిలో ఫిబ్రవరిలో కాదండి. సహాయ నిరాకరణ ఉద్యమంలో చెప్పుకోదగ్గ నాయకుల అరెస్టులు మొట్టమొదటగా జరిగింది ఎప్పుడో తెలుసా? 6 డిసెంబర్ 1921. ఆ తర్వాత కొన్ని నెలలకే, సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుపెట్టిన కొన్ని నెలలకే 1922 ఫిబ్రవరిలో చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. గాంధీ గారేమో శాంతియుతమైన పద్ధతుల్లో ధర్నాలు చేయండి అని చెప్పారు కదా భారతదేశ వ్యాప్తంగా సహాయ నిరాకరణ. చౌరీ చౌరాలో పోలీస్ స్టేషన్ను తగలబెట్టారు కొంతమంది ఆందోళనకారులు. ఓకే, ఆ చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను చెప్పిన పద్ధతుల్లో ఇది జరగడం లేదు, శాంతి అహింస మార్గంలో, ఇలా చౌరీ చౌరా దగ్గర భారతీయులు ఆందోళనకారులు కొంతమంది పోలీసులు ఉన్నటువంటి ఆ స్టేషన్ను తగలబెట్టారు, కాబట్టి వద్దు, 1921లో మనం మొదలుపెట్టిన ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని ఇక చాలు అని చెప్పి కొన్ని నెలలకే గాంధీ గారు ముగించారు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ల ప్రభుత్వం యొక్క శక్తికి వ్యతిరేక శక్తిగా భారతీయులందరూ ఎదుగుతున్న సమయంలో గాంధీ గారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయము, తొందరపాటు చర్య అని గాంధీ గారి పక్కనున్నటువంటి వాళ్లే ఆయనను విమర్శించిన పరిస్థితి. సో 1922 ఫిబ్రవరి 12న భారత జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నిలిపివేస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. చూస్తున్నారా అండి కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో. తర్వాత 1929 డిసెంబర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం కావాలి కదా, అది కూడా ఎలా కావాలి, ఇండియన్ డొమినియన్ స్టేటస్ ఇస్తే చాలు అని చెప్పి రెడీ అయిపోయారండి వీళ్ళు. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటో తెలుసా? బ్రిటిష్ వారు వెళ్ళిపోతారు, అయినా సరే బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారాలు మన మీద ఉంటాయి. అంటే పూర్తిగా భారతదేశాన్ని వాళ్ళు వదిలేసినట్టు కాదు. ఇండియన్ డొమినియన్ స్టేటస్ అంటే అటు స్వాతంత్రం ఇచ్చినట్టే ఇవ్వనట్టే అలా ఉంటుంది. అది తర్వాత వాళ్ళు దాన్ని ఏమన్నా చేయొచ్చు అప్పటి పరిస్థితుల్లో. ఇండియన్ డొమినియన్ స్టేటస్ అయిందనుకోండి, అప్పుడు కూడా రూపాయి నోట్ల మీద ఏం చేస్తారంటే మరోవైపు మా బ్రిటన్ రాణి ఆమె బొమ్మ ముద్రించండి అంటారు. అలాగే జెండా కూడా ఇలా కాదు, జెండాలో బ్రిటిష్ వారిని కూడా చూపించేది ఏదో చేయండి అంటారు. చాలా చాలా ఏమన్నా అడగొచ్చు ఇండియన్ డొమినియన్ స్టేటస్ అంటే ఇవన్నీ పైపైన జస్ట్ నేను ఆత్మగౌరవానికి సంబంధించి మాట్లాడుతున్నాను. కానీ డొమినియన్ స్టేటస్గా ఇండియా కనుక మారి ఉంటే ఇంకా బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల్లోనే ఉండేది. సో కాంగ్రెస్ వారు తీసుకున్న ఏంటండి నిర్ణయం, డిసెంబర్ 1929లో ఇండియాను డొమినియన్ స్టేటస్గా ఇవ్వండి చాలు అని చెప్పి. ఆ సమయంలో అప్పటికే భువ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి విప్లవ జ్వాల భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ గారు పూర్ణ స్వరాజ్ అని చెప్పి మొదలుపెట్టారు. స్వరాజ్యం అంటే ఇండియన్ డొమినియన్ స్టేటస్ అలా ఇలా కాదు, పూర్ణ స్వరాజ్ కావాలి, సంపూర్ణమైన స్వాతంత్రం కావాలి భారతదేశానికి. బ్రిటిష్ వాళ్ళు కంప్లీట్గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, సంపూర్ణంగా భారతీయులే భారతదేశాన్ని పరిపాలించుకోవాలి అని పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పి మొదలుపెట్టారు భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్. యూత్లో ఫుల్ ఫాలోయింగ్ రావడం మొదలయ్యింది. సోషల్ మీడియా లేదు, ఈ స్థాయిలో ఛానల్స్ లేవు, ఏమీ లేవు. అయినా కానీ అసలు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి అలా పాకుతూ వెళుతోంది. భయం పుట్టింది కాంగ్రెస్ వాళ్లకు. ఏం చేశారో తెలుసా కాంగ్రెస్ వాళ్ళు, వామ్మనాయనో ఈ భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ వీళ్ళందరికీ గనక సీన్ పెరిగింది అని అంటే, ఒకవేళ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇస్తే అది మా అకౌంట్లో పడదు, వేరే వాళ్ళ అకౌంట్లో పడుతుంది అని చెప్పి వీళ్ళు వెంటనే 26 జనవరి 1930న పూర్ణ స్వరాజ్ కావాలి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అరవడం మొదలుపెట్టారు. ఎలా ఉందంటే ఇది, పోయినసారి రాష్ట్రపతి ఎన్నికలలో రామ్నాథ్ కోవింద్ గారి పేరు ప్రకటించిన తర్వాత బీజేపీ వాళ్ళు, అప్పుడు వీళ్ళు తీరిగ్గా చూసుకొని అరే దళితుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని దింపుతోందా బీజేపీ, వామనాయనో మనం ఇప్పుడు వేరే ఇంకెవరన్నా దింపామంటే కష్టం అని చెప్పి అప్పటికప్పుడు బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారిని పట్టుకొచ్చి ఆమె నిలబెట్టారండి పోయినసారి రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ వాళ్ళు. ఇలా ఉంటుంది వీళ్ళది వ్యవహారం. అసలు పూర్ణ స్వరాజ్ కావాలి అన్నది వేరే వాళ్ళు, వాళ్ళకి ఎక్కడ ఫాలోయింగ్ పెరుగుతుందో వాళ్ళకి ఏమవుతుందో అని చెప్పి వీళ్ళ అకౌంట్లో వేసుకోవాలిగా పూర్ణ స్వరాజ్యాన్ని మొదలుపెట్టారు. అప్పటి వరకు ఏంటి వీళ్ళు మొదలుపెట్టింది, డిసెంబర్ 1929 కూడా వీళ్ళ ఆలోచన ఏంటి, ఇండియా డొమినియన్ స్టేటస్ కావాలి అని. తిప్పి కొడితే 27 days కూడా కాలేదు, వెంటనే మాట మార్చేశారు, పూర్ణ స్వరాజ్ కావాలి అన్నారు. సరే సంతోషం. ఆ తర్వాత 1930లో ఉప్పు సత్యాగ్రహం అయ్యింది. దండి అనే గ్రామం నుంచి మహాత్మా గాంధీ గారు, అలాగే ముంబై గిరిగా చౌపాటి ఆ ప్లేస్లో మన సరోజినీ నాయుడు గారు, అలాగే దమ్ముంటే నా రొమ్ము మీద కాల్చరా అని చెప్పి
ప్రకాశం పంతులు గారు రొమ్ము చూపించి తెల్లవాడి గుండుకు ఎదురుగా వెళ్ళారే కాల్చరా అని చెప్పి, అది కూడా దండి సత్యాగ్రహానికి సంబంధించిన సంఘటననే. చెన్నై మెరీనా బీచ్లో జరిగిన సంఘటన. సో ఇవన్నీ రకరకాల సంఘటనలు. దండి సత్యాగ్రహము ఉవ్వెత్తున భారతదేశంలో ఎగసిపడింది అని చెప్పి చెప్పడానికి. పోనీ 1930లో అలా ఎగసిపడితే దాన్ని ఏమన్నా పూర్తి అంటే స్వరాజ్యం కావాలి అన్న దిశగా వీళ్ళు నడిపించారా అంటే నడిపించలేదండి. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మన్నుదిన్న పాముల్లాగా ప్రవర్తిస్తారో, ఏం చేస్తారో చూడండి. అంటే బ్రిటిష్ వారు ఎప్పుడు స్వాతంత్రం ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అవుతే అప్పుడు వాళ్ళు స్వాతంత్రం ఇచ్చే పరిస్థితి ఉందే తప్ప, కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారము మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి సార్, మీకు అనుగుణంగా మేము పోరాడతాం, మీకు కావాల్సిన విధంగా మేము ధర్నాలు చేస్తాం, మీకు కావాల్సిన విధంగా మేము స్టెప్స్ తీసుకుంటాము అన్నట్టుగా ఉంది తప్ప కాంగ్రెస్ లీడర్షిప్, కాంగ్రెస్ యొక్క వ్యవహారము నిజంగా భారతీయులకు స్వాతంత్రం కావాలి అని పోరాడినటువంటి విధానం కాదండి. 1930లో పూర్ణ స్వరాజ్యం కావాలని నిర్ణయం తీసుకుంటే 1939లో వరల్డ్ వార్ II వచ్చిందండి. అప్పటి వరకు ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఏం ఉద్యమాలు నిర్మించారండి? వరల్డ్ వార్ II రాగానే బ్రిటిష్ వారు మా బ్రిటిష్ సైన్యంలో పని చేయాలి భారతీయులు అని చెప్పారు. నిజానికి అప్పటికే పని చేస్తున్నారు, కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొనాలి. బ్రిటిష్ వాళ్ళు ఏ దేశాలకు వ్యతిరేకంగా పోరాడడానికి వెళితే, యుద్ధాలకు వెళితే మాతో పాటు అంటే మా సైన్యంతో పాటు మీరు కూడా రావాలి, మాకు సంపూర్ణమైన సహకారాన్ని అందించాలి. మీరు ఏ రకమైన గొడవలు, హర్తాళ్ళు ఇవన్నీ చేయకూడదు. మీరు ఏం చేసుకున్నా కానీ భారతీయ సైన్యాన్ని మాత్రము డిస్టర్బ్ చేయకూడదు. మేము వచ్చి రిక్రూట్మెంట్లు చేస్తాము, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వచ్చే దేశాల ముందు నించోబెట్టి భారతీయ సైనికులను పోరాడేలా చేస్తాము అని బ్రిటిష్ వారంటే మహాత్మా గాంధీ గారు ఓకే ఓకే అన్నారు. నెహ్రూ గారు ఓకే, అరే జీ హుజూర్, మీరు చెప్తే మేము వినవా బాస్, మనం ఒకటే అని చెప్పి నెహ్రూ గారు. అయిపోయిందా? 1939 నుంచి 1945 వరకు 6 సంవత్సరాల పాటు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఈ మధ్యకాలంలోనే సుభాష్ చంద్రబోస్ గారు ఒక మహానాయకుడై అవతరించబోయారు అని చెప్పి ఎందుకన్నానంటే, మనం చదువుకోలేదు కదండి ఎక్కువ బుక్స్ లోపల సుభాష్ చంద్రబోస్ గారి గురించి. చదువుకుంటే ఆయన నిజంగా మహానాయకుడు అనే విషయం మనకు చాలా సులభంగా అర్థమైపోతుంది. సుభాష్ చంద్రబోస్ గారు లాజికల్గా వేసిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అయ్యా కాంగ్రెస్ వారు, ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారండి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు వారు. అయ్యా కాంగ్రెస్ వారు మహా అధ్యక్షులు బాగానే ఉన్నారు, మనకు సంపూర్ణంగా భారతదేశానికి స్వతంత్రం కావాలి అని చెప్పి 1930లో మనం తీర్మానం చేసుకున్నప్పుడు, ఇప్పుడు బ్రిటిష్ వారికి బయట నుంచి శక్తులు అడ్డుపడుతూ ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో కొన్ని దేశాలు, మనం అంతర్గతంగా అడ్డుపడదాం. ఇదే సమయం వీనికి బయట నుంచి కొంతమంది వచ్చి వీనితో యుద్ధం చేస్తున్నారు. భారతదేశంలో వీడిని బయటికి గెంటేయడానికి ఇక్కడి నుంచి వీనికి పొగబెడదాం, మనం ఇక్కడ హర్తాళ్ళు చేద్దాం, మనమేమి గొడవలు పోట్లాట్లు ఇవన్నీ అక్కర్లా, సరే మీరు అనుకున్నటువంటి పద్ధతుల్లోనే హర్తాళ్ళు చేద్దాం, ఏం చేయాలన్నీ చేద్దాం, మన భారతీయ సైనికులు ఎవరు కూడా బ్రిటిష్ సైన్యంలో పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక తీర్మానం చేద్దాం, గాంధీ గారితో చెప్పిద్దాం, అందరం రోడ్ల మీదకి వచ్చి కూర్చుందాం. ఏమవుతుంది? బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా కొన్ని దేశాలు ఫైట్ చేస్తున్నాయి, వాడి ఎఫర్ట్స్ అక్కడ పెట్టాలి, వాడి ఎఫర్ట్స్ భారతదేశంలో పెట్టి మనల్ని కంట్రోల్ చేయాలంటే కష్టం అవుతుంది. ఇదే టైం కాబట్టి వీడి మీద మనం పోరాడితే సరైన సమయం, మనకు స్వాతంత్రం ఇచ్చేసి వీడు దండం పెట్టి వెళ్ళిపోతాడు అని సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు. చెబితే మహాత్మా గాంధీ గారు వినలేదు, నెహ్రూ గారు వినలేదు, కాంగ్రెస్ నాయకులు ఎవరు వినలేదు. సుభాష్ చంద్రబోస్ గారు బయటకు వచ్చారు. ఇది కాదు శాంతియుతమైన పద్ధతి, ఈ పద్ధతుల ద్వారా కాదు స్వాతంత్రం వచ్చేది, బ్రిటిష్ వాడిని తంతేనే వస్తుంది అని చెప్పి అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు బయటికి రావడము, బ్రిటిష్ వారితో పోరాడే శక్తులు ఎక్కడెక్కడున్నాయో ప్రపంచంలో వాళ్లను కలవడానికి ప్రయత్నం చేయడము, ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడము, ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు సుభాష్ చంద్రబోస్ గారు. నిజానికి సుభాష్ చంద్రబోస్ గారు వేస్తున్నటువంటి అడుగుల్ని కాంగ్రెస్ పార్టీ గమనిస్తూనే ఉంది. వామనాయన మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గారి అకౌంట్లో ఎక్కడ పడుతుందో, ఒకవేళ బ్రిటిష్ వారు స్వాతంత్రం కనుక పుసుక్కుని ఇచ్చేశారంటే. సో ఇప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ అకౌంట్లో పడేయాలంటే మళ్ళీ మనం ఈ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఒకటి ఎత్తుకోవాలి, క్విట్ ఇండియా అని చెప్పి ఎత్తుకున్నారు 1942లో కాంగ్రెస్ వారు. అర్థమవుతుందండి? అసలు బ్రిటిష్ వారి సైన్యంలో మన భారతీయులు పనిచేస్తూ రెండో ప్రపంచ యుద్ధంలో సహాయం చేయాలని చెప్పి తీర్మానం చేసిందే కాంగ్రెస్ వారు. కాంగ్రెస్ వారు కనుక స్ట్రాంగ్గా నిలబడి చెప్పింటే, గాంధీ గారితో చెప్పించుంటే ఎవరు పనిచేయడానికి వీలు లేదు అని, ఆ రోజు గాంధీ గారికి ఉన్నటువంటి చరిష్మాతో తుపాకులందరూ భారతీయ సైనికులు పడేసి ఎవరింటికి వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు చాలా యుద్ధాలు ఓడిపోయి ఉండేవాళ్ళు. లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి, మీకు దండం పెడతాను రా బాబు, మీకు స్వాతంత్రం ఇస్తున్నాము, మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి, మేము వెళ్ళిపోతున్నాము, కానీ మాకు సహాయం చేయండి అని చెప్పి అలాగైనా సరే అడిగుండేవాళ్ళు. ఓకే, వీళ్ళు చేసినటువంటి నిర్వాకం ఇది. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం 1945లో
ముగిసింది. అమెరికా జపాన్లోని హిరోషిమా నాగసాకి 2 నగరాల మీద అణుబాంబు వేయడంతో ముగిసింది. ఎప్పుడు అంటే ఆగస్టు, ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులోనే ముగిసిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం. ఆ తర్వాత మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 1947 ఆగస్ట్ 15. అంటే మళ్ళీ 2 సంవత్సరాలు పట్టింది రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా. కొన్ని నెలలు కాదు, 2 సంవత్సరాలు పట్టింది. కేకు ముక్క కోసినట్టు ఎడంవైపు ఒకరు కుడివైపు ఒకరు కోసినట్టుగా కోసి పారేసి డివైడ్ చేసి దేశాన్ని అడ్డంగా నరికి పారేసి కొన్ని లక్షల మంది చావులకు కారణమయ్యి ఈ కాంగ్రెస్ పార్టీ అలా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. అటు హిందువులు మరణించారు లక్షలాది మంది భారతదేశంలో, ముస్లింలు మరణించారు. ఎంత దారుణం అంటే రక్తసిక్తం అండి చరిత్ర. వీళ్ళు చేసినటువంటి నిర్వాకం ఇది. అయితే గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఆ సమయంలో ఒకటి చెప్పారు నెహ్రూ గారికి. చాలా జర్నల్స్లో కూడా వచ్చిందండి దానికి సంబంధించి. అయ్యా, కాంగ్రెస్ పార్టీని మీరు ఉపయోగించుకోకండి, కాంగ్రెస్ పార్టీని మనం రద్దు చేద్దాం. భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ లేదు, పోనీ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ అలా ఉంటుంది, రాజకీయంగా అది పోటీ చేయదు. ఎక్కడైనా సరే అంటరానితనం ఉందనుకో దానికి వ్యతిరేకంగా పోరాడదాం, ఎక్కడైనా సరే వివక్ష ఉందనుకో దానికి వ్యతిరేకంగా పోరాడదాం, ఎక్కడైనా సరే ఇంకేమైనా సమస్యలు వచ్చాయనుకోండి దానికి వ్యతిరేకంగా మనం పోరాడదాం. కాంగ్రెస్ పార్టీని అలా మనం ఉపయోగించుకుందాం తప్ప అసలు రాజకీయ పరంగా ఉపయోగించుకోకూడదు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. నెహ్రూ గారు వినలా. అమ్మా, అలా అయితే ముందు ఓట్లు ఎలా పడతాయి అని చెప్పి నెహ్రూ గారు వేసిన ప్లాన్ ఏంటంటే లేదు అని చెప్పి గాంధీ గారు చెప్పింది వినకుండా కాంగ్రెస్ పార్టీని అలాగే కొనసాగించి కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఆయన ఓట్లు అడగడం మొదలుపెట్టారు. ఆఖరకు కాంగ్రెస్ పార్టీ కోసం డిజైన్ చేయబడినటువంటి 3 రంగులు ఉన్నటువంటి జెండా ఆ తర్వాత క్రమక్రమంగా రకరకాల మార్పులు చెందింది. ప్రస్తుతం మనం గౌరవించుకునే ఇండియన్ నేషనల్ ఫ్లాగ్, అందులో మధ్యలో రాట్నం ఉంటే రాట్నాన్ని తీసి చక్రాన్ని పెట్టారు. చూసే ప్రజలందరికీ కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ జెండాకు భారతదేశం యొక్క జెండాకు కూడా తేడా తెలియనటువంటి పరిస్థితి అండి. అంతకుముందు రాట్నం ఉండేది, అందులో చక్రము, ఇప్పుడు చక్రం పెట్టారు, అశోక చక్రం తీసి. తెలీదు చాలామంది ప్రజలకు ఏంటంటే అయ్యో ఇదే పార్టీ అదే పార్టీ అలాగే ఉంది తప్ప అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. ఎప్పుడైతే నెహ్రూ గారు వచ్చి కూర్చున్నారు ప్రధానమంత్రిగా, నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అవ్వాలి ప్రధానమంత్రి. ఓకే, నేను అనడం కాదండి, నా అభిప్రాయం కాదు, ఎవరు ప్రధానమంత్రి అవ్వాలి అని చెప్పి చర్చ జరిగితే ఎక్కువ శాతం చేతులు పటేల్ ప్రధానమంత్రి కావాలి అని చెప్పి పైకి లేచాయి. కానీ వాళ్ళందరినీ కాదని మహాత్మా గాంధీ గారు నెహ్రూ ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి పట్టుబట్టారు, నెహ్రూని కూర్చోబెట్టారు. గాంధీ గారు ఏం చెప్తే ఇంకా అది వినాల్సిందే కదా అప్పట్లో. మరోపక్క పాకిస్తాన్లో మహమ్మద్ అలీ జిన్నా. ఓకే, ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది మన భారతదేశంలో అంటే నెహ్రూ గారు వచ్చిన తర్వాత గాంధీ నెహ్రూ మొత్తం వీళ్ళిద్దరి పేర్లకే ఫుల్ హైప్ ఇవ్వడం. మహాత్మా గాంధీ గారికి హైప్ ఇవ్వడంలో నాకేం అభ్యంతరం లేదండి, దట్ ఈజ్ ఓకే. కానీ నెహ్రూ గారికి కూడా ఫుల్ హైప్ ఇవ్వడము, వీళ్ళిద్దరిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసేలాగా నెహ్రూ గారి ప్రభుత్వము కాంగ్రెస్ వారు వాళ్ళందరూ చూసుకున్నారండి. సంవత్సరాల తరబడి కాంగ్రెస్సే స్వాతంత్రం ఇప్పించి గాంధీ నెహ్రూ పోరాడారు, జైలుకి వెళ్ళారు, కాంగ్రెస్ స్వాతంత్రం ఇప్పించింది. ఇదే ఫుల్ రేడియోలలో వచ్చే పాటల ద్వారా, సినిమాలలో వచ్చే పాటలలో ఫుల్ అండి. ఇక ఏ రేంజ్లో ప్రొజెక్ట్ అయిపోయిందంటే భారతదేశంలో ఉన్న న్యూస్ పేపర్స్ తక్కువ, ఆ న్యూస్ పేపర్స్ నిండా మొత్తము కాంగ్రెస్ వారి చరిత్ర, కాంగ్రెస్ వారు ఏమేం చేశారో అది రాయడము, ఫుల్ హైప్ ఇవ్వడం. అకాడమీ పుస్తకాలలో వీళ్ళకి సంబంధించిన చరిత్రనే, కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రనే భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రగా మనకు చూపించారు. అందువల్ల గాంధీ నెహ్రూ గారు తప్ప స్వాతంత్ర పోరాటం అనగానే మిగతా వాళ్ళు ఎవరో టక్కున గుర్తురానటువంటి పరిస్థితి సంవత్సరాల తరబడి. ఈ మధ్య కొంచెం సోషల్ మీడియా వచ్చిన తర్వాత లాస్ట్ 10 yearsలో కొంచెం పరిస్థితి మారింది. కానీ మీరు ఇప్పుడు 50లలో 60లలో 70లలో ఉన్న వాళ్ళని పట్టుకొని కొంచెం అడగండి, గాంధీ గారు నెహ్రూ గారు అనగానే ఒక తన్మయత్వానికి లోనవుతూ ఉంటారు. నేను మాట్లాడుతున్నా కదా, మా ఇంట్లో కూడా పెద్దవాళ్ళు, మా నాన్నగారు మా తాతగారు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఆహా నెహ్రూ గారు అక్కడితో ఆగలేదండి, ఇందిరమ్మ అక్కడితో ఆగలేదండి, రాజీవ్ అయ్య అక్కడితో ఆగలేదండి, ఇప్పుడు సోనియమ్మ అక్కడితో ఆగలేదండి, ఇప్పుడు రాహుల్ గాంధీ. చూస్తున్నాం మనం. ఇక వాళ్ళే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే వచ్చే వరకు వాళ్ళ చరిత్ర ప్రొజెక్ట్ చేయడము, వాళ్ళ పోరాటాలే భారత స్వాతంత్ర పోరాటంగా అభివర్ణించడం. పోరాడలేదని చెప్పి నేను అన్నట్లా, ఎలా పోరాడారో ఇప్పుడే నేను మీకు చెప్పాను. పార్టీ పుట్టిన 35 సంవత్సరాల వరకు భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పి ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వారిది, నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సెకండ్ వరల్డ్ వార్లో సహాయం చేయాలి అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత అన్న స్వాతంత్రం వస్తుందంటే రాదు, 2 ఏళ్ళు పట్టింది.
ఆ 2 ఏళ్ల తర్వాత కూడా ఎట్లా డివైడ్ చేశారంటే కేక్ ముక్క కోసినట్టు కోసి పారేసి భారతదేశాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక నెహ్రూ గారు వచ్చిన తర్వాత భగత్ సింగ్ చరిత్ర ఎగిరిపోయింది పుస్తకాల్లో, సుఖ్దేవ్ చరిత్ర ఎగిరిపోయింది, రాజ్గురు చరిత్ర ఎగిరిపోయింది, రాంప్రసాద్ బిస్మిల్ గారి చరిత్ర ఎగిరిపోయింది, బెంగాలీ జతిన్ దాస్ ఆయన చరిత్ర ఎగిరిపోయింది. అంతకుముందే అండి వీరపాండ్య కట్టబొమ్మన, ఎప్పుడండి వీళ్ళందరికంటే చాలా ముందు ఆయన చరిత్ర ఎగిరిపోయింది. కేరళ పళస్సి రాజా ఏం పోరాట యోధుడండి, ఆయన చరిత్ర ఎగిరిపోయింది. కిట్టూరు చెన్నమ్మ ఎవరు మన కర్ణాటకలో, ఆమె చరిత్ర ఎగిరిపోయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి చరిత్ర ఎగిరిపోయింది. 1855లో సంతాలీల పోరాటం, కొన్ని వేల మంది గిరిజనులు వచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు, చరిత్ర ఎగిరిపోయింది. ఆజాద్ చంద్రశేఖర్ గారు ఆయన చరిత్ర ఎగిరిపోయింది. సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర ఎగిరిపోయింది. ఆఖరకు పటేల్ గారు మరణించగానే ఇంకా ఆయన చరిత్ర కూడా ఎగిరిపోయింది. అంతే, గాంధీ నెహ్రూ మొత్తం మయం చేసి పెట్టేశారు. మిగతా వాళ్ళు ఎవ్వరు ఇంకా పోరాడలేదు అన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. గాంధీ గారి మీద నాకేం పెద్ద కోపము లేదు, ఏం అభ్యంతరాలు లేవు, కానీ పరిస్థితి ఎలా తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ వారు అనేది చెప్తున్నాను. ఆ పార్టీని అలాగే కొనసాగించడము, మన్నుదిన్న పాముల్లాగా పనిచేయడము. 1885లో పార్టీ పుడుతుందంట, 1920లో వీళ్ళు ప్రకటిస్తారు భారతదేశం స్వాతంత్రం కావాలి పోరాడదాం కానీ అని చెప్పి. 35 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారండి వీళ్ళు? పోనీ ఆ తర్వాత కూడా ఏం చేశారు? 1921లో సహాయ నిరాకరణ అంటారు, దెబ్బకు 22లో చౌరీ చౌరా అని ఒక సంఘటన జరగగానే మూసేశారు, దుకాణం బంద్ చేసినట్టు బంద్ చేశారు. అసలు ఆ చౌరీ చౌరా సంఘటన మూసేసిన తర్వాత కూడా అసలు ఎన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చాయో తెలుసా అండి భారతదేశంలో. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఈ పనికిమాలిన చర్య వల్ల అసలు ఆ పోరాటాన్ని అలాగే ముందుకు తీసుకెళ్ళుంటే కొన్ని నెలల్లోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదండి. అప్పుడు 1922లోనే వచ్చేది భారతదేశానికి స్వాతంత్రం. ఎప్పుడైతే గాంధీ గారు February 12, 1922 ఇక మేము చెయ్యము సహాయ నిరాకరణ అని చెప్పి ప్రకటించారో, ఆ తర్వాత చూడండి ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసా అండి, ఎంతమందికి ఉరిశిక్షలు పడ్డాయో తెలుసా అండి. మోర్ దాన్ 100 ఉంటుంది నెంబరు, 120, 130 దాకా ఉంటుంది. ఉరిశిక్షలు వేశారండి ఎంతమందికి భారతదేశంలో. కార్మికులకు ఈ గాంధీ గారి పేరు మీద ఎవరెవరైతే రోడ్ల మీదకి వచ్చారో వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడ్డాయి. ఆ తర్వాత మళ్ళా మేధావులు ఎంఎన్ రాయ్ గారు, హ్యూమనిజం అనగానే మనకి ఎంఎన్ రాయ్ గారు గుర్తొస్తారు భారతదేశంలో. వారు పోరాడారు, కార్మికుల తరపున నిలబడి పోరాడారు. ఎంతోమంది మేధావులు ముందుకు వచ్చారు, పోరాడితే 120, 130 ఉరిశిక్ష పడితే అందులో కేవలం 10 to 20 ఉంటుంది నెంబరు, అంతమందికి మాత్రం ఉరిశిక్ష విధించి మిగతా మోర్ దాన్ 100 ఆ మెంబర్స్కి ఉరిశిక్ష తీసేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు బ్రిటిష్ వారు. అంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎన్ని సంవత్సరాలండి జైళ్లలో పడి మగ్గాలి ఈ గాంధీ గారి మాట విని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు. పోనీ ఆయన ఏం చేశారు? దాన్ని ఏమైనా ముందుకు నడిపించారా అంటే ముందుకు నడిపించలేదు, ఒక చిన్న సంఘటన జరిగిందని చెప్పి ఆపేశారు. పోనీ గాంధీ గారు అరెస్ట్ అయ్యారా? 6 సంవత్సరాలు ఆయనకు జైలు శిక్ష విధిస్తే 1924లో గాంధీ గారిని రిలీజ్ చేశారు. ఈయనకు ఆరోగ్యం బాగాలేదు పాపం బయటికి వెళ్ళిపోని చెప్పి రిలీజ్ చేశారు ఆయన్ని. శిక్షలు అనుభవించిన వాళ్ళు, మరణించిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, వాళ్ళ చరిత్రలు అసలు లేనే లేవండి. ఇది పరిస్థితి. కాంటెక్స్ట్ ఏంటి అంటారా ఇప్పుడు? ఏం లేదండి, కొంతమంది కాలకూట విషయం జిమ్మే ఎర్రచొక్క ప్రొఫెసర్స్ నెహ్రూ గారు ఏదో ఆలయాలు కట్టించారని మన భారతదేశంలో, ఐఐటీలు కట్టించారని వాటిని ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడడము ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈ సందర్భంగా. ఇక అలాగే మునుగోడుకు సంబంధించిన ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్లను పైకి లేపుతూ ఎలాగూ టీఆర్ఎస్ రాదని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది చాలామందికి. టీఆర్ఎస్ వచ్చే ప్రసక్తే లేదు మునుగోడు లోపల, రాసి పెట్టుకోండి రాదు. సో ఎవరు బీజేపీని రానిస్తే అట్లా, సో కాంగ్రెస్ని రానివ్వాలంటే ఏం చేయాలంటే రోజు బీజేపీ మీద విషం చిమ్మడము, కాంగ్రెస్ని పైకి లేపడం, ఇది వెళ్ళి చేస్తున్నది. ఎలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది నేను మీకు ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాను. ఇంత మన్నుదిన్న పాముల్లాగా వీళ్ళు ప్రవర్తించేది ఇలా ఉంటుంది, వీళ్ళ యొక్క పోరాట శైలి అన్నది. నెహ్రూ గారు వచ్చాక ఐఐటీలు కట్టించారని చెప్పి నాకు నిన్నెవరో ఒక ఆయన రాస్తున్నాడండి, సిపిఎం ఆయన, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, కామెంట్ సెక్షన్లో కామెంట్ రాశాడు, చూశాను నేను. మొత్తం ఆ ఇరసక కాలకూట విషయం చెప్పే ప్రొఫెసర్ వాగేశ్వరరావులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఆ భావజాలాన్ని తీసుకొచ్చి నాకు కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన భారతదేశంలో ఐఐటీలే కాదండి, నెహ్రూ గారు ఉన్నప్పుడు నాగార్జున సాగర్ లాంటి బహుళార్ధక సాధక ప్రాజెక్టు కూడా కట్టారు. ఎస్, కాదని ఎవరంటున్నారు? కట్టారు. ఆ ప్రాజెక్టులు అన్నీ కట్టడం వెనక ఎవరెవరి సహాయం ఉందో తెలుసా మీకు? రష్యా సహాయం ఉంది. ఎస్, ఆ దేశం సహాయం ఉంది. ఆ దేశము డబ్బులే ఇవ్వడం కాదు, తన శాస్త్ర విజ్ఞానాన్ని పంచింది, మేధావిత్వాన్ని పంచింది. ఆ దేశం ఎందుకు పంచింది అంటే, ప్రతిగా ఆ దేశం ఏం చేసిందంటే భారతదేశాన్ని ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉపయోగించుకుంది. భారతదేశంలో వాళ్ళ ఎర్రచొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంది. దానికి మాకు ఛాన్స్ ఇవ్వు అని చెప్పి అడిగారు నెహ్రూను. ఉసుకో అన్నారు ఆయన, నెహ్రూ గారు, ఎందుకంటే సోషలిస్ట్ కదా. ఎస్, అలా డంప్ చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు మొదలయ్యింది. ఈ 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా భారతదేశంలో ఎర్రచొక్క భావజాలం ఉంది అంటే
ఆలోచించవచ్చు మీరు. ఎర్రచొక్క భావజాలాన్ని భుజాన వేసుకున్నటువంటి దేశాలు చాలా దేశాలు నాశనం అయిపోయాయి. అంతెందుకు, ఏ దేశమైతే భారతదేశానికి సహాయం చేసిందో ఆ దేశమే ముక్కలు అయిపోయింది. అంటే భారతదేశానికి మీరు సహాయం చేయండి, నా దేశాన్ని మీ చేతుల్లో పెడతాను, కల్చరల్గా మీరు ఏమేమి వాడుకుంటారో వాడుకోండి, ఎర్రచొక్కా సినిమాలు తీయండి, మీ పుస్తకాలన్నీ తీసుకొచ్చి తక్కువ డబ్బులకు అమ్మండి, మొత్తం అండి చాలా చాలా చేశారు మన భారతదేశం లోపల. ఏం మామూలు పనులు కాదు వీళ్ళు చేసింది. మన తెలుగు రాష్ట్రాలు చాలా పెద్ద అడ్డా, అతి పెద్ద అడ్డా విజయవాడ. విజయవాడలో కార్ల్ మార్క్స్ రోడ్ అని చెప్పి ఉంటుంది చూడండి, మొత్తం పెద్ద పెద్ద బంగ్లాలు భవనాలు ఉంటాయి, ధనవంతుల ఇళ్ళు ఉంటాయి, పేరు మాత్రం కార్ల్ మార్క్స్ రోడ్ అని ఉంటుంది. ఎక్కడెక్కడైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో అక్షరాస్యులు, అక్కడక్కడల్లా ఆ పుస్తకాలను మొత్తం డంప్ చేయడము, ప్రజల మెదళ్లను పాడు చేయడము. భారతదేశం అంటే ఏంటో తెలియదు, భారతదేశం యొక్క సంస్కృతి గురించి చర్చ లేదు, భారతదేశం యొక్క భాషల గురించి చర్చ లేదు, భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎవరెవరు పాల్గొన్నారు ఇతరులు వాళ్ళకి సంబంధించిన చర్చ లేదు, ఏమీ లేదండి. పోనీ వాళ్ళ చరిత్రను పూర్తిగా తొలగించేశారనుకోండి చరిత్ర పుస్తకాలలో, ఇమ్మీడియట్గా ఆయా రాష్ట్రాలలో ఉండే రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి సంఘాల నుంచి గొడవలు వస్తాయి. అందుకని చెప్పి ఆ చరిత్రను పెట్టినట్టుగా చెప్పినట్టుగా చెప్పి వదిలేశారు. సినిమాల నిండా అవే, గాంధీ గారు కలలు గన్న స్వరాజ్యం ఈ టైప్లో, నెహ్రూ అమాత్యుడు నెలకొన్న రోజు, ఏదో రాముడు భీముల సాంగ్ ఉంటుంది చూడండి, అందరూ సుఖపడాలి నందనందన అని, అందులో కూడా గాంధీ నెహ్రూ గారి పేరు. మీరు చాలా సినిమాలలో చూడండి, మీకు 60s 70s వచ్చినటువంటి సినిమాలు చూడండి, మొత్తం నింపి పారేశారండి. 47 నుంచి వరుసగా నెహ్రూ గారే అండి బాబు. మళ్ళీ 80s వచ్చేసరికి మారిపోయింది కొంచెం సీను, విపరీతంగా నిరుద్యోగం పెరిగింది, విప్లవాలు పెరిగాయి భారతదేశంలో. ఏ కమ్యూనిస్ట్ పార్టీకి అయితే నెహ్రూ గారు మన భారతదేశంలోకి రావడానికి సీన్ ఇచ్చారో ఏకుమేకై కూర్చుంది. కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకమైనటువంటి శక్తులుగా తయారవడం మొదలుపెట్టారు. పోనీ ఎలక్షన్స్లో పోటీ చేస్తారంటే పోటీ చెయ్యరు, రకరకాల ప్రాంతాలలో తుపాకులు తీసుకున్నారు, వ్యతిరేకంగా ఉద్యమాలు, దేశాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, భస్మాసుర హస్తంలాగా అయిపోయింది. ఈ లోపల ఏమైందండి, భారతదేశం యొక్క చరిత్రకు మచ్చ రావడము, భారతదేశం యొక్క సంస్కృతి గురించి ప్రొజెక్ట్ అవ్వకపోవడము, ప్రపంచ దేశాల ముందు మూఢనమ్మకాల గురించి ప్రొజెక్ట్ అవ్వాలని చెప్పి నేను చెప్పట్లేదండి. మూఢనమ్మకాలు ఉంటే వాటిని ఖండించి దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను చెప్తాను. కానీ అఖండమైన భారతీయ సంస్కృతి ఉంది కదా, ఆ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడం కానీ అదేమి లేదండి. అసలు నెహ్రూ గారికి ఉంటే కదండి తీసుకెళ్లడానికి. ఆ పక్కన పిల్లబచ్చా దేశం గాడు, పాకిస్తాన్ గాడు మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్ దగ్గరికి వచ్చి ఒక పార్ట్ని, ఒక ముక్కను కట్ చేసుకొని పోతూ ఉంటే, ఆక్రమించుకుంటే, నెహ్రూ గారు అంటే దేశం యొక్క సావరెనిటీని కాపాడాలి కదా, సార్వభౌమత్వాన్ని, ఆ కాపాడే నిర్ణయాలే లేవండి. తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పెట్టారు, నలుగుతూనే ఉంది ఇప్పటి వరకు. ఈలోపు 60s మరొకడు ఎర్రచొక్క దేశంగాడు మన భారతదేశం పైనే ఉంటాడు, వాడొచ్చి కొంత ముక్క వాళ్ళు లాక్కున్నాడు. నెహ్రూ గారు చేసినటువంటి పని ఏంటండి, చూస్తూ ఉండిపోయారు ఆయన. ఆ తర్వాత ఆయన కూతురు, ఆ తర్వాత ఆయన మనమడు రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నెత్తిమీద వేసి రుద్దుతున్నారు. రాహుల్ గాంధీ గారేమో దండం పెట్టుకు, వద్దురా బాబు, నేను నాకు వద్దు ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన తప్ప ఇంకా ఈ భారతదేశంలో ఎవరు దిక్కులేరండి. సోనియా గాంధీ కుటుంబం తప్ప కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి మరొక వ్యక్తి ఎవరు కనిపించడం లేదు భారతదేశంలో అన్న పరిస్థితికి దిగజారింది. ఇక మన తెలంగాణ లోపల ఈ రేవంత్ రెడ్డి గారు దానికి ఏదో ఊపిరిలోదడానికి ప్రయత్నం చేస్తున్నానంటూ తిరుగుతున్నాడు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి దొంగ రేవంత్ రెడ్డి. మునగోడులో ఇంతవరకు వాళ్ళ అభ్యర్థిని ప్రకటించలేదండి, ఎవరుంటారు అన్నది. లోపల వాళ్ళే తనుకు దస్తుంటారు కాంగ్రెస్ పార్టీలో, ఇంకా వాళ్ళేంటి అభ్యర్థిని ప్రకటించేది. అందుకే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరండి. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఒక అవగాహన అనేది వచ్చింది. అంతకుముందు ఏంటంటే కొన్ని న్యూస్ పేపర్స్ ఉండేవి, వాళ్ళు ఏం రాస్తే అదే చూడాలి. అంతకుముందు కొన్ని ఛానల్స్, ఒకటే ఒక ఛానల్ ఉండేది DD8, వాళ్ళు ఏం చూపిస్తే చూడాలి. ఇప్పుడు అలా కాదు కదా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకసారి ఓపెన్ అయ్యే వరకు రకరకాల ఇన్ఫర్మేషన్తోనూ డేటాతోనూ ఒక కనెక్టివిటీ అనేది వచ్చింది, యాక్సెస్ అనేది వచ్చింది మనుషులకు. ఓకే, సో మనం రకరకాల డేటాను మనం చదవగలుగుతున్నాం, అధ్యయనం చేయగలుగుతున్నాం, విశ్లేషించుకోగలుగుతున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమేం చేశారు, ఘోరాలు అన్నది మనకు క్లియర్ కట్గా అర్థం అయిపోతుంది. ఎప్పుడైతే అర్థం అయ్యిందో చాలా రాష్ట్రాలలో దుకాణం బంద్ చేసుకొని పోతుంది కాంగ్రెస్ పార్టీ. లోకల్ పార్టీస్లో కొన్ని నీతి నిజాయితీ ఉన్నటువంటి పార్టీస్ ఉన్నాయి, నిజంగానే పోరాడే పార్టీస్ ఉన్నాయి భారతదేశంలో. కానీ ఎక్కువ శాతం పార్టీస్ అలా లేవు. అవన్నీ కూడా కుటుంబ పార్టీలలాగా ఉంటూ కుటుంబాల చుట్టూ తిప్పుతూ ఉండడం వల్ల వాళ్ళ అధ్యక్ష పదవిని, ముఖ్యమంత్రి సీటును కుటుంబం చుట్టూ తిప్పుతూ ఉంటే జనాలకు మొహం మొత్తుతోందండి. ఇది కాంగ్రెస్ వారి యొక్క చరిత్ర. అది విషయం. ధన్యవాదాలు.